నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో వాహన మిత్ర పథకానికి 1888 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే శుక్రవారం మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గం పరిధిలో ఎంపికైన వారికి 15,000 రూపాయల చొప్పున 2,83,00,000 వారి ఖాతాలో జమ చేస్తున్నట్లు చెప్పారు. మంచి ప్రభుత్వం అని చెప్పేందుకు తన కార్యాలయం నుంచి ఎస్ఎంకే కన్వెన్షన్ వరకు కృతజ్ఞత ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కావలి నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం, మన సంకీర్ణ ప్రభుత్వం ఈ రోజున ఎన్నో సంక్షేమ పథకాలని పేద బడుగు బలహీన వర్గాలకు అందిస్తూ ఈరోజు నిరంతరం కూడా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఆటో డ్రైవర్లందరికీ కూడా ఎంతో కొంత సేవ చేయాలన్నటువంటి ఒక తలంపుతో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం రేపటి రోజున 4వ తేదీన 12 గంటల ప్రాంతంలో మన కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లు అయినటువంటి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి 1888 మందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున 2,83,00,000 రూపాయలు ఈ రోజున ఆటో డ్రైవర్ల అకౌంట్లో వేస్తున్నటువంటి తరుణంలో మనందరం కూడా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉండాలి. ఈ చేస్తున్నటువంటి దానికి మనం సంఘీభావం చెప్పాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున ఆటో డ్రైవర్ నాయకులందరితో కూడా చర్చించి అందరూ కూడా ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదిద్దామని ముందుకు వస్తున్నటువంటి తరుణంలో రేపు ఉదయం 9 గంటల ప్రాంతంలో కావలి ఎమ్మెల్యే ఆఫీసు నుండి బయలుదేరి ఊరేగింపుగా మన మద్దురుపాడులో ఉన్న ఎస్ఎంకే కన్వెన్షన్ సెంటర్ వరకు ఊరేగింపుగా వెళ్ళి అక్కడ మనం అందరితోనూ చర్చించి ఇంకా ఉన్నటువంటి భవిష్యత్తులో రావాల్సినటువంటి విషయాలు కూడా తెలుసుకోవటం, ఎవరికైతే అర్హత ఉండి రాలేదో వాళ్ళకి కూడా అక్కడ డెస్క్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. అక్కడికి వచ్చి కంప్లైంట్ సెల్లో మీ పేర్లు కూడా నమోదు చేసుకోండి. రానటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చే విధంగా చూసే బాధ్యత కూడా మేము తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆటో డ్రైవర్ల సేవలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి, ముఖ్యంగా మీ అందరితో మమేకమయ్యేదానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీతో కలిసి మాట్లాడడానికి మన ముందుకు వస్తారు. తప్పకుండా దీన్ని దిగ్విజయం చేయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులతో పాటు ఆటో డ్రైవర్లు అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా మీకు కోరుకుంటూ, వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199.